హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఇదేంటి వేరే ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఫ్రైడే కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అందరూ వాయనాలకి అయితే వెళ్ళాము. నేను ఎలాగైతే ఇచ్చానో అందరికీ అలాగే 9 ఇళ్ళకి అందరం అయితే కలిసి వెళ్ళామండి. అలాగే వాయినాలంతా తీసుకోవడానికి 12:30 1 అయిందండి. అందరి ఇళ్ళకి వెళ్ళి ఇలా తీసుకోవాలి అంటే అమ్మకి పూజ ఎంత ఇష్టంగా చేసుకుంటామో వాయినాలు కూడా అంతే ఇష్టంగా అమ్మగా భావించి వచ్చిన అమ్మ వారిని అష్టలక్ష్ములుగా అమ్మవార్లుగా భావించి మనం ఇవ్వాలండి వాయినాలు. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఎలాగో అమ్మకైతే తాంబూలంగా పెడతామండి. చీర, జాకెట్ పీసు, తాంబూలము, శనగలు, అరటిపళ్ళు, చిల్లర పైసలు అమ్మకి ఎలాగో పెడతాము. అలాగే వచ్చిన వారిని ముత్తైదువులుగా లక్ష్మీదేవులుగా భావించి వాళ్ళకి ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ వాళ్ళకు వాయనాలు అయితే మనకు తోచినంతలో మనకు స్తోమతకు తగ్గట్టుగా ఇవ్వాలండి. మన స్తోమతను బట్టి వెళ్ళాలి. ఇంకొకరింటికి అయితే వచ్చామండి. ఇక్కడైతే అన్నీ సర్ది పెడుతూ ఉన్నాము. వాళ్ళైతే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పులిహోర, అన్నం, పప్పు, పెరుగు ఈ విధంగా వాళ్ళు భోజనాలు కూడా రెడీ చేశారండి. అది ఇక్కడ కూర్చొని రెడీ చేస్తున్నాము. అందరిళ్ళకి వెళ్ళి రావడానికి కాస్త సమయం అయితే పడుతుంది కదండి. ఇలాగే హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు పెట్టుకుంటూ అందరూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాము. పూజకే కాస్త సమయం పడుతుంది. 10 అలా అయ్యిందండి. అన్ని అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలి కదా, ప్రసాదాలు అయితే చేసుకోవాలి, అమ్మని అలంకరణ చేసుకోవాలి. ఈ విధంగా టైం అయితే పడుతుంది కనుక వాయనాలు కూడా ఈ విధంగానే లేట్ అవుతూ ఉంటాయి. మనం మొహానికి చెప్పాను కదండి, ఇంతకు లాస్ట్ వీడియోలో కూడా ఇదే మాట చెప్పాను. మొహానికి రాయడం కన్నా కూడా పాదాలకి వచ్చిన వారికి చిన్నపిల్లలైనా సరే బాలా త్రిపుర సుందరి అనే భావించి మనము మనకన్నా చిన్నవాళ్ళైనా సరే మనకన్నా పెద్దవాళ్ళైనా సరేనండి కాళ్ళకు పసుపు రాయడం అనేది చాలా అమ్మకైతే ఇష్టమంట. లక్ష్మీదేవికి కానీ అమ్మవారికి కానీ కాళ్ళకు పసుపు రాయడం అనేది ఇష్టమంటండి. చిన్నవాళ్ళైనా సరే మనము చిన్నవాళ్ళు కదా అని అనుకోకూడదు. ఆ రోజు వచ్చిన వాళ్ళు మనకి లక్ష్మీదేవితో సమానం అనమాట. మన ఇంటికి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి ఈ విధంగా వాయినాలు అయితే ఇవ్వాలండి. మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము. అందరూ ఇదే విధంగా మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. మనకి యూట్యూబ్స్లో చాలామంది అయితే పెడుతూ ఉంటారు వీడియోలు. ఇదే విధంగా అయితే ఇస్తూ ఉంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళనమాట. ఇంకా వాయినాలు అయితే అయిపోయి అందరి ఇళ్ళలో వాయినాలు అయిన తర్వాతే ఇలా అందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి. అప్పటికే 1 o'clock అయ్యింది. నేనైతే ఆ రోజు ఉపవాసం ఉన్నానని ఏం తీసుకోలేదండి. ప్రసాదం అయితే తీసుకోలేదు. శ్రావణ శుక్రవారం అని ఉపవాసం అయితే ఉన్నానండి. ఇక్కడ బాబుకైతే నేను తినిపించేస్తున్నాను. నేనైతే ఇక్కడ తినలేదు. పులిహోర, పాయసము, పప్పు, అన్నం అన్నీ చేశారండి. మా నైబరు వాళ్ళ ఇంట్లో పూజ అండి. అమ్మ బాగా అలంకరించినారు కదా, ఆవిడ కూడా ప్రతి ఇంట్లో వాయనాలకు పోయినా నాకు వీలున్న చోటల్లో నేను వీడియో అయితే తీశానండి. అందరి ఇళ్ళలో తీయడానికి అవ్వదు కదా, నాకు వీలున్న చోట అయితే నేను తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. తులసీదేవికి ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకోవాలని అట్లా తీసానండి. ఈవినింగ్ వర్షం అండి. ఈవినింగ్ దీపారాధన అండి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి యాజ్ యూజువల్ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మని కదిలిచ్చిన అంటే జస్ట్ కొంచెం కదిలిచ్చిన. మళ్ళీ 3 days పెట్టాలంటే ఇంట్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు కదా అని చెప్పేసి కాసింత అట్లా కదిలిచ్చానండి అమ్మకు. అంటే హారతి ఇచ్చిన తర్వాత కదిలిచ్చాలండి. దీపం వెలిగించుకొని అంటే దీపాలు పొద్దున్నుంచి అలాగే వెలుగుతూ ఉన్నాయి. జస్ట్ అట్లా అగరబత్తీలు వెలిగించి హారతి అయితే ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఒకసారి అమ్మని అట్లా పీఠం కదిలించుకోవాలండి ఈవినింగ్ టైమ్స్. మళ్ళీ ఒకవేళ 3 days ఉంచుకుంటాము అనే వాళ్ళైతే పెట్టుకోవచ్చు. కాస్తంత నైవేద్యం పెట్టి టెంకాయ కొడుతూ ఉండాలి. నేనైతే ఈవినింగ్ అట్లా కదిలిచ్చేసానండి. చూడండి, ఈవినింగ్ కుంకుమార్చనకి వేలు అవుతుంది. ఇక్కడ చూస్తే వర్షం వాంచేస్తుందండి. ఇట్లా వర్షం కాదండి, కానీ మహిళలందరూ కూడా ఇలా ఇట్లే గొడుగులు వేసుకొని మరి పాపం అమ్మ పూజ కోసము కష్టపడి, అందులో వరలక్ష్మి వ్రతం కదా,
మిస్ అవ్వడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అట్లే కష్టపడి వర్షంలో కూడా అందరూ వచ్చారండి. మహిళలు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. వర్షం అయితే 6:30 దాకా వదలలేదండి. నేను అమ్మకు పూజకి ఇచ్చాను కదా, చీర ఇచ్చే స్వామి కట్టేశారు. ఒడిబియ్యం ఈ విధంగా పోయమని చెప్పారండి. ఇట్లా 5 మందితో పోయిపించన్నారు. 5 మందితో పోపిచ్చేసాను అమ్మకి. ఇలా ఎప్పుడు చల్లగా చూడు తల్లి, అందరినీ చల్లగా కాపాడు తల్లి అంటూ అందరితోనూ అలా పోపించి అక్కడ ఒడిబియ్యం అయితే పెట్టేశారు. స్వామి అయితే అలంకరణ అయితే చేస్తున్నారండి. ఈలోపు చూడండి నెమ్మదిగా అందరూ వస్తున్నారు. స్వామి తామర పూలు ఇచ్చి మాకు ఈ విధంగా విడదీయమని చెప్పారండి. అవి మొగ్గగా ఉంటాయి కదా, అది న్యాచురల్గా అయితే విడగదండి. అది ఎప్పుడు విడుగుతుందో మరి తెలియదు, కానీ మనం చేతులతో బలవంతంగా విడదీయాల్సి వస్తుంది. స్వామి అయితే అలంకరణ చేస్తున్నారు. శివుడు, పార్వతీమాత. మధ్యలో ఉండే గ్రీన్ పింక్ నేను హాల్ వీడియోలో పెట్టాను కదండి, చీర చూపించాను, అమ్మవారి కోసం తీసుకున్నానని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. స్వామి అలంకరణ అయిపోగానే ఏం లేదండి, ప్లేసెస్ కోసం కాస్త ముందు వస్తారు అంతే. చూడండి గొడుగులు వేసుకొని మరి వస్తున్నారు. వర్షం అయితే ఏం వర్షం అండి, ఏం ఆగట్లేదు అసలు. బయట స్కూల్ ఉంది కదండి, ఇగ్నోర్ చేసేయండి, సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ అమ్మకి తాలికి కూడా ప్రతి వారం సోమవారం తాలికి అయితే పూజ చేస్తారండి. అమ్మ తాలి పూజ అవ్వగానే పాద పూజ అనమాట. పాద పూజ అయిన తర్వాత అమ్మకు అర్చన చేసి కుంకుమార్చన అయితే మనతో చేయిస్తారండి. ప్రతి వీక్ తాలికైతే పూజ చేస్తారనమాట. ఇంక పాద పూజ అండి. ఇప్పుడు అమ్మ పాదాలను కడిగి పారాన్ని రాసి అక్షతలతో పూలతో అయితే పూజ చేస్తారు. అక్కడ స్వామి మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇక్కడ వాళ్ళు పూలతో అయితే అర్చన చేస్తున్నారండి. దయగల తల్లి ఓం హ్రీం శ్రీం హ్రీం సౌభాగ్య సర్వమంగళ దేవి నమః అంటూ మనతో అర్చన అయితే చేయిస్తారు. ఆ రోజు వరలక్ష్మి వ్రతం గనక ప్రతి వారం అయితే సౌభాగ్య సర్వమంగళ దేవి నమః అని చేపిస్తారు. ఆ రోజు వరలక్ష్మి వ్రతం గనక నారాయణి స్వరూపమని నారాయణి నమః ఓం నారాయణి నమః అంటూ అర్చన అయితే చేయించారు. ఇంకా అర్చన అయితే పూర్తయిపోయిందండి. 7:30 కల్లా మంగళహారతి అయితే ఇస్తున్నారు. అని లైట్స్ ఆఫ్ చేసి అమ్మకు ఆ దీపపు వెలుగులో అమ్మని కాంతిగా చూడాలని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసి దీపపు కాంతిలో అమ్మని చూసే విధంగా హారతి అయితే ఇస్తారండి. చూడండి పూలు అయితే పడేస్తుంది కదా అమ్మ. ఆశీర్వాదం బాగా ఇచ్చిందండి అమ్మ ఈ వారం. మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా మన కోరికలో స్వార్థము మోసము అనేది లేకుండా ఉందనుకోండి, అమ్మ ఎప్పుడు రక్షిస్తూ ఉంటుందండి. ఇంకా భోజనాలు అయితే ఈరోజైతే నేనే పెట్టించానండి అందరికీ. పొంగలు ఆ రోజు పెసరబ్యాళ్ళతో వేస్ట్ చేసిన పదార్థం పెట్టాలని చెప్పేసి పొంగల్ చట్నీ అయితే పెట్టించామండి. నేను కాసింత ఒక 10 మెంబర్స్కి అలా పెరగన్నం అయితే పెట్టినానండి. ఇంక మళ్ళీ బాబు ఉంటాడు కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా నేను పెట్టించుకొని వచ్చేసాను తినడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు కదా లైన్లో. పిల్లలు ట్యూషన్ ఇచ్చే టైం అండి, 8 o'clockకి అంతా రెడీగా వచ్చేస్తారు. అందరూ హ్యాపీగా ప్రసాదం తీసుకొని వెళ్తారు ఇంటికి. నేను ఇక్కడ పెట్టించుకొని వచ్చానండి పొంగల్ చిత్రాన్నం పెరగన్నం. ఇంటికి అయితే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండ్ కుంకుమార్చన పూజా విధానం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. మా వాళ్ళు పక్కన అల్లరి చేస్తున్నారండి, ఇగ్నోర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.